ప్రతిరోజు మీ అందరికీ ఒక సరికొత్త పార్టిసిపెంట్ ని అలాగే రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండో వంటలు చేద్దాం. మరి మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ సిగ్నేచర్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. సో వెంటనే ఈ నంబర్ కి మీ సిగ్నేచర్ రెసిపీస్ ని వాట్సాప్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారెండో వంటలు చేద్దాం. సంధ్య గారు వచ్చేసారు సత్తుపల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సంధ్య గారు. హాయ్ అండి. మరి ఆరెండో వంట చేద్దాంకి వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఓకే, అక్కడ పెట్టేయండి. సంధ్య గారు, ఏంటండి విశేషాలు? ఏం లేదండి. ఏం లేవండి, ఏదో ఒకటి ఉండాలి కదండి. లైఫ్ అంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది, ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటది. ఏం లేదండి, మామూలేనా? అంతా మామూలా? బోరింగ్ అండి? బోరింగ్ లేదు, బానే ఉంది. బానే ఉంది, బాగుంది. మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి. నా పేరు సంధ్య అండి, సత్తుపల్లి నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు నగేష్, మా పాప బాబు, పాప నిహారిక, బాబు పేరు పూర్ణ వెంకట సాయి. పూర్ణ వెంకట సాయి. ఎందుకండి అంత పెద్ద పేరు పెట్టేశారు? మా మామయ్య గారి పేరు అవునా, మీ మామయ్య గారి పేరు పూర్ణ వెంకట సాయి. ఓకే, సో ఏం రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు ఇవాళ? నేను ఇవాళ రెసిపీ వచ్చేసి అటుకుల కేసరి. ఫస్ట్ అటుకుల కేసరి. అటుకుల కేసరి సరే, అటుకుల కేసరి తయారు చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. అటుకులు, పంచదార, పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి. ఓకే, సో ఐ థింక్ ఈజీ రెసిపీనే. ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అవునా? ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఓకే, ఇందులో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు వేసి. ఓకే, సో ఇంకా అండి మీ పిల్లల గురించి చెప్పండి. పాప 6th క్లాస్. బాగా అల్లరి చేస్తారండి. మరి పిల్లలు అల్లరి వాళ్ళ డాడీ కంటారు, నాకు తినరు. అవునా? అసలు తినరండి. వాళ్ళ డాడీ అంటే డాడీ ఏం చెప్తే అది ఏం చెప్తారు. సేమ్ వంటలు ఇష్టం పిల్లలకి ఏం చేసి పెడుతుంటారు వాళ్ళ కోసం? చేసి పెడుతుంటారు స్నాక్స్. ఇలాగ వేరే మా రారండి వంటలు చేద్దాం ప్రోగ్రామ్ లో చూస్తూ అన్ని రెసిపీస్ వేయాలంటే అలా చేస్తాను. రెగ్యులర్ గా వాచ్ చేస్తానండి, అన్ని ప్రోగ్రామ్ చూస్తానండి. బాబాయ్ హోటల్, యంగ్ చెఫ్, రారండి వంటలు చేద్దాం, అన్ని ఫేవరెట్ యాంకర్ ఎవరు? మీరేనండి. నిజంగా చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్ మీరని కాదు, నిజంగా చెప్తున్నాను. మా పాప అంటే మీకు ఇష్టం అండి. సాయిశ్రీ అక్క, సాయిశ్రీ అక్క వచ్చింది. సో నైస్, సో నైస్. నిజంగా. మీ పాప పేరు? పాప పేరు నిహారిక అన్నారు కదా? యా నిహారిక, హాయ్. స్పెషల్ హాయ్, స్పెషల్ హాయ్ ఫ్రమ్ మీ. కిస్మిస్. ఎవరికి ఇష్టం స్వీట్స్ అంటే ఇంట్లో బాగా? నేను, మా బాబు అంతే. అవునా? వాళ్ళ డాడీ, మా పాప హాట్. హాటా? స్వీట్ అస్సలు తిండు మా పాప. ఇంట్లో ఇద్దరు అలా ఇలా ఇద్దరు ఇలా ఉండాల్సింది. మా బాబు నేను స్వీట్ చాలా ఇష్టం. అవునా? ఏమైనా స్వీట్స్ చేస్తుంటారు మరి తనకు? అన్ని ట్రై చేస్తూ అన్ని ఇస్తాను. ట్రై ఇది వేగిపోయానండి. ఓకే, మనం దీన్ని బౌల్లోకి తీసుకుంటాం. ఓకే, సో మనం ఇందులోనే మనం ఏంచి పొడి కొట్టుకున్న అటుకుల పొడి. అటుకులు వేయించి పొడి చేసుకోవాలి. డైరెక్ట్ మిక్సీలో వేస్తే బ్లెండర్ లో వేస్తే అయిపోద్ది కదా పొడి? కొంచెం ఫ్రై అవ్వాలండి. అది ఫ్రై అయితే మనకి ఇట్లా పొడి లాగా. అటుకులతో ఏం రెసిపీ? ఒక 5 minutes డ్రై చేయాలి. 5 minutes డ్రై చేసి ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఫస్ట్ అటుకులు తీసుకొని బాగా రోస్ట్ చేసి ఒక 5 minutes ఫ్రై చేసి దాని తర్వాత మిక్సీ పట్టి అప్పుడు బాగుంటుంది.
నేతిలో ఇవి ఇలా వేయించాలండి ఒక 2 minutes మనకి ఆ ఫ్లేవర్ వచ్చింది. అటుకులతో చెప్పండి ఏమైనా రెసిపీస్ మీ దగ్గర ఉన్న వెరైటీ రెసిపీస్. అటుకులు పాయసం, అటుకుల పాయసం, అటుకులు ఉప్మా, చాలా బాగుంటది. అటుకులు పులిహోర ఆహా. అన్ని ట్రై చేస్తూ ఉంటానండి. సో అంటే ఎక్కడైనా స్పెసిఫిక్ గా చూసి ట్రై చేస్తారా లేకపోతే ఒకసారి మీ ఓన్ ఐడియాస్ కూడా వస్తాయి? ఓన్ ఐడియాస్ మా అత్తయ్య గారు మా అమ్మగారు అన్ని చెప్తూ ఉంటారు. మీ మొత్తం బంధువులందరిలో ఇంట్లో అందరు వంటల్లో రానివ్వరు? రాని అందరు చేస్తారు. మా అత్తయ్య గారు బాగా చేస్తారు అన్ని. మా అత్తయ్య గారు వెరైటీస్ బాగా చేస్తారు. ఏమేమి వెరైటీస్ ఇష్టం బాగా మీరు ఇంప్రెస్ అయినవి మీ అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నవి? లేకపోతే నేర్చుకున్నవి రవ్వ బిళ్ళలు. రవ్వ బిళ్ళలు ఏ రవ్వతో చేస్తారు? బాంబే రవ్వ. బాంబే రవ్వ. స్వీట్ స్వీటా? స్వీట్. చాలా బాగా నేర్చుకున్నారన్నట్టు మీ అత్తయ్య గారి దగ్గర. అన్ని నాకు మ్యారేజ్ అయ్యక ముందు టీ పెట్టడం కూడా రాదు. అవునా? అన్ని మ్యారేజ్ అయ్యాక నేర్చుకున్నాను. అన్ని అత్తగారు నేర్పించారు? అన్ని అత్తయ్య గారు నేర్పి. మీ హస్బెండ్ కి వచ్చే వంటలు ఎప్పుడైనా హెల్ప్ చేస్తారా? ఏమన్నా కోసిస్తారు, అన్ని కట్ చేసి ఇక్కడ పెట్టేస్తారు. హెల్ప్ చేస్తుంటారు. సో బాగా ఏం చేశారు అటుకుల పొడి? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం పాలు కాచి చల్లార్చిన పాలు పొడి. ఓకే. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ చేసిన వంట ఏది ఇంతకి? ఏం వంటలు రావు? ఆలు ఫ్రై. ఆలు ఫ్రైయా? ఆలు ఫ్రై చేస్తాను. అదే కదా తొందరగా. అంతే అండి, చేస్తే నూడిల్స్ అనే చేయాలి లేకపోతే ఆలు ఫ్రై అనే చేయాలి బిగినర్స్ అందరూ. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి పెద్దగా వంటలు నేర్చుకోవడానికి? లేకపోతే మాక్సిమం భిండి ఫ్రై. బాగున్నాయా? లేకపోతే పాపం దాంట్లో ఉప్పు కారాలు అన్ని ఎక్కువ మీ హస్బెండ్ అలా తినలేక తిని బాగా తింటారా? బాగా మెచ్చుకుంటారు. బాగా చేస్తారు. మా అమ్మగారు లాగే చేశాను. అవునా? ఇంకా అమ్మగారు, ఇంకా వాళ్ళ అమ్మగారే కదా మరి నేర్పించింది వంటలన్నీ. ఆబ్వియస్లీ ఆవిడ చేసినట్టే వస్తాయి మరి. చాలా అండి మీకు సరిపోతుందండి. ఇది ఒక 3 minutes ఉడకనివ్వాలి. సో అంటే మిల్క్ లో అది మగ్గాలి. పాలలో అది వేస్తే మంచి టేస్ట్ బాగుంటుంది. అంత టేస్ట్ ఉంటుంది. ఉడకపోతే మళ్ళీ పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది. సో అది ముద్దలాగా రావాలా లేకపోతే కొంచెం మిల్క్ ఉండాలి? కొంచెం దగ్గర పడాలి. దగ్గర. సో అటుకుల పౌడర్ మనం బాగా వేయించేసాం నెయ్యిలో, అండ్ దాని తర్వాత మిల్క్ కూడా యాడ్ చేసాం. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఈ అటుకుల పొడి దాంట్లో బాగా మగ్గాలి. సో ఎంత బాగా మగ్గి బాగా దగ్గర పడితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇది మనకి దగ్గర పడిపోయిందండి. ఇందులో 2 స్పూన్లు నెయ్యి. మనకి నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటదండి. స్వీట్ కొంచెం నెయ్యి ఉంటేనే మనకి బాగుంటదండి. కొంచెం ఏంటండి ఎంత బాగా పడితే అంత బాగుంటుంది. ఎంత బాగుంది. పంచదార అండి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సో వాడతారా నెయ్యి ఇంట్లో నార్మల్ గానే? వాడుతుంటాను. వాడుతుంటాను. సో ఒకవేళ మనం దీంట్లో షుగర్ యాడ్ చేయకూడదు, సో అంటే జాగరీ యాడ్ చేసుకోవచ్చా? బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ ఇష్టపడని వాళ్ళు ఉంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది డయాబెటిక్ బెల్లం అయితే ఈ మధ్య చూస్తున్నారు కదా చాలా మంది చక్కెర అవాయిడ్ చేస్తున్నారు. అవునవునండి. ఎక్కువ ఇన్ఫాక్ట్ కాఫీ టీ కూడా అందరూ బెల్లం పొడితో బెల్లంతోనే తాగేస్తున్నారు. షుగర్ చాలా తగ్గించారు. అందరూ తగ్గించేసారు షుగర్. సో ఏదన్నా తినొచ్చు అంటారు కానీ షుగర్ మాత్రం తినకూడదు అంటారు ఎప్పుడు. ఉప్పు కూడా అంతే, షుగర్ సాల్ట్. షుగర్ అస్సలు తినకూడదు. ఇంకా సాల్ట్ ఇంకా మనకు సాల్ట్ లేకపోతే అసలు టేస్ట్ ఉండదు కాబట్టి చాలా లైట్ గా మైల్డ్ గా సాల్ట్. ఈ మధ్య నేను చేసే వంటల్లో కూడా మైల్డ్ సాల్ట్ అండ్ మైల్డ్ పెప్పర్ అంతే. అటుకులతో బెస్ట్ రెసిపీ అంటే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ పోహా. సో ఎప్పుడైనా సరే ఎనీ టైం నాకు ఆకలేసింది అది మధ్యాహ్నం లేకపోతే ఈవినింగ్ నైట్ ఎనీ టైం అండి పోహా ఇస్ ద బెస్ట్. ఆలు పోహా అండ్ దానిపైన లైట్ గా గార్నిషింగ్ కి లెమన్. సో వెరీ పర్ఫెక్ట్ హెల్దీ డిష్ పోహా మాత్రం. ఇంకో స్పూన్ ఆయిల్. ఇంకేమైనా స్వీట్స్ చేస్తారు ఇంట్లో?
అన్ని చేస్తాను. గులాబ్ జామ్, జున్నుగడ్డ. జున్నుగడ్డ ఇది కూడా మీ అత్తగారి దగ్గర నేర్చుకున్నారా? అత్తయ్య ఎనీ వంట కేర్ ఆఫ్ అత్తయ్య. అత్తయ్య అమ్మగారు కొన్ని నేర్పించారు, అత్తయ్య గారు. అటుకుల కేసరి రెడీ. లాస్ట్ లో ఇలాచి. ఇలాచి వేస్తేనే మా ఫ్లేవర్ బాగుంటుందండి స్వీట్ లో. ఇలాచి లేదు టేస్ట్ లేదు. వేడి వేడిగా అటుకుల కేసరి రెడీ. ఓకే అండి, చూస్తున్నారుగా వేడి వేడిగా అటుకుల కేసరి రెడీగా ఉంది. సో ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. అటుకుల కేసరి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: అటుకులు, పాలు, పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి. అటుకుల కేసరి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో మిక్సీ పట్టించిన అటుకుల పొడి వేసి ఫ్రై చేసుకుని పాలు పోసుకుని ఒక 3-4 నిమిషాల పాటు ఈ అటుకుల పొడిని పాలలో బాగా మగ్గించాలి. తర్వాత అందులో నెయ్యి, పంచదార వేసి బాగా బ్లెండ్ చేసుకుని చివరిగా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని అలాగే కాసింత యాలకుల పొడిని కూడా యాడ్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, అటుకుల కేసరి రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి అటుకుల కేసరిని. ఎలా ఉందో చూద్దాం. చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఎప్పుడు కేసరి అంటే మనకి ఎక్కువ రవ్వ కేసరి గుర్తొస్తుంది. సో ఎప్పుడు గోధుమ రవ్వ, నేను ఎప్పుడైనా కేసరి చేసినప్పుడు గోధుమ రవ్వ చేస్తాను ఎక్కువ. మా మమ్మీ ఏదో నేర్పించారు నాకు. సో అటుకుల పొడితో వెరైటీగా ఉంది, బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో కేసరిలోనే ఇంకేదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలంటే గో ఫర్ దిస్ రెసిపీ. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఐ థింక్ ఎప్పుడైనా మనము దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. కృష్ణుడికి స్పెషల్ గా కృష్ణుడికి పూజ చేసే వాళ్ళు అయితే ఐ థింక్ బెస్ట్ నైవేద్యం అయితే. చక్కగా పూజ చేసుకుని చేసుకొని పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ రెసిపీ ఏంటండి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సేమియా పకోడీ. సేమియా పకోడీ. ఓకే, స్వీట్ తినిపించేసాక హాట్. సో ఇప్పుడు పకోడీస్ తినేద్దాం చేసేసుకొని, సేమియా పకోడీ. బట్ అసలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. సేమియా, శనగపిండి, ఆయిల్, ఆనియన్స్, ధనియాల పొడి, కరివేపాకు, చాట్ మసాలా, కొత్తిమీర, ఉప్పు, కారం, పచ్చిమిర్చి. సో ఇవి సేమియా పకోడీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ఏం చేయాలి? ఫస్ట్ ముందుగా సేమియా ఉడకబెట్టుకోవాలి. సో ఎంతసేపు ఉడకబెట్టుకోవాలి? ఒక 3 minutes. అవునా? 3 minutes ఉడకబెట్టేసి వడకట్టుకోవాలి. వడకట్టుకొని చల్లారి ముందుగా బౌల్ తీసుకోండి. ఓకే. ఇందులో ఉడకబెట్టిన సేమియా వేసుకోవాలండి. ఎప్పుడైనా ఉప్మా చేస్తున్నాం అనుకోండి సేమియాతో, సో మనం ఇప్పుడైతే ఉడకబెట్టేస్తారు. సో మనం ఉడకబెట్టేటప్పుడు ఉడకబెట్టిన తర్వాత అతుక్కుంటాయి ఒకసారి సేమియా. ఆయిల్ వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది, ముద్దలాగా రాకుండా. కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఓకే, కొత్తిమీర, తగినంత సాల్ట్, ఓకే, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి. ఓకే. ఇందులోనే మనం 1 కప్ సేమియాకి 1 కప్ శనగపిండి సరిపోతుంది. సో మనం వీటన్నిటిని కలుపుదాం. ఓకే. సో ఇది కలుపుతున్నాం కదా, ఎలాగో డీప్ ఫ్రై చేయాలి పకోడీ. ఆయిల్ పెట్టేసుకుందాం.
డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కలుపుకున్నాం. పక్కన వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసేస్తే మనకి జోరైపోతుంటుంది. సో ఇంకా అండి పకోడీస్ లో మనం ఎన్ని వెరైటీస్ కదా, అవును. ఈ మధ్య అయితే పకోడీస్ లో అసలు అన్ని రకాల వెరైటీస్ చేస్తున్నారు. సో మీకు ఏ పకోడీ అంటే బాగా ఇష్టం? ఆనియన్ పకోడీ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆనియన్ ఇస్ ఆనియన్ నిజంగా అండి, అదైతే నిజం. ఎప్పటికైనా ఆనియన్ పకోడీని ఏ పకోడీ బీట్ చేయలేదు. ఆ టేస్ట్ వేరు. అంతే, లైట్ గా ఆనియన్, కొంచెం మిర్చి. మిర్చి. నేను ఎన్ని రోజులైందండి పకోడీలు తిని. అవును. ఇప్పుడు మీరు చేస్తున్నారు సేమియా పకోడీ, బట్ ఆనియన్ పకోడీ చాలా రోజులైంది. సో ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటారా ఇంట్లో పకోడీలు? చేస్తూ ఉన్నారా? వర్షంలో వేడి వేడి పక్క అవునండి. వర్షం అంటే ఫస్ట్ అన్నిటికన్నా గుర్తొచ్చేది పకోడీ. టీ అండ్ పకోడీ. సో ఇంకా అండి అప్పటి నుంచి మీ స్మైల్ నేను చూస్తూనే ఉన్నాను. నాన్ స్టాప్ స్మైల్ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఉంటారా రియల్ గా ఇంట్లో కూడా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటారా? ఎప్పుడండి నవ్వి 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 కళ్ళు చిన్నగా అయిపోతున్నాయి మీరు. బాగుందండి, అలానే మెయింటైన్. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. తప్పకుండా అండి. సంధ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. స్పెషల్ గా ఎవరికైనా హాయ్ చెప్పాలా? మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు మీ ఫ్యామిలీలో? అందరూ ఇష్టం అండి, ఎందుకంటే ఒకరి పేరు చెప్తే ఇంకొకరు బాగా చెప్తారు కాబట్టి. అదే ఏం కాదు, అందరూ ఇష్టం. ఒక్క ఫేవరెట్ పర్సన్ ఉంటారు కదా ఎవరో ఒకరు అందరికి. మా హస్బెండ్ అండి. మీ హస్బెండ్ కాకుండా అండి, మీ హస్బెండ్ ఇంకా ఫేవరెట్, అది చాయిస్ లేదు ఇంకా మీకు. చాయిస్ లేదు. మీ అత్తగారు లేకపోతే అత్తయ్య గారు, అమ్మగారు, తోటికోడలు ఉన్నారా? తోటికోడళ్ళు ఎవరు పెద్ద? ఎవరు అందరికన్నా? నేనే పెద్ద. మీరే పెద్ద అందరికన్నా? ఎవరు బాగా చేస్తారు కోడళ్ళందరిలో వంటలు? ఇద్దరా? చూడండి, ఆయిల్ హీట్ అయిందా? వేసేసుకోవచ్చా పకోడీ? తినేయచ్చా దాని తర్వాత? వేసేయండి ఫటాఫట్. ఓకేనండి, ఇవి వేగిపోయినాయి. ఓకే ఓకేనండి, ఇవి వేగిపోయాయి. సర్వింగ్ బౌల్. ఓకే. డిషర్ట్ చేద్దామా అండి? వేడి వేడి సేమియా పకోడీ రెడీ. ఓకే, సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా సేమియా పకోడాస్ రెడీగా ఉన్నాయి. మరి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను కూడా. ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సేమియా పకోడీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన సేమియా, శనగపిండి, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ధనియా పొడి, చాట్ మసాలా, నూనె. సేమియా పకోడీ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఉడికించిన సేమియా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా, ధనియా పొడి, శనగపిండి అలాగే నీళ్లు పోసి బాగా కలుపుకొని పకోడీ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో నూనె వేసి బాగా వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీల్లాగా వేసి బాగా డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి.
అంతే సేమియా పకోడీ రెడీ. సో టేస్ట్ చేయబోతున్నాను సేమియా పకోడీని, చూద్దాం ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది, స్పైసీగా కూడా ఉంది, చాలా బాగుందండి, వెరీ టేస్టీ. సో రెండు మంచి రెసిపీస్ పరిచయం చేశారు, ఒక చక్కటి స్వీట్ అలాగే ఒక మంచి స్పైసీ ఐటమ్. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి రెండు. అందుకే మరి 6 వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను. సో మీరు చెప్పండి, ఇక్కడికి వచ్చి మీ రెసిపీస్ పరిచయం చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు 6 వంటలు చేద్దాం ప్రోగ్రామ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, మీకు కూడా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. నైస్ మీటింగ్ యూ. బై బాయ్. సో ఇవాళ ఎపిసోడ్ లో సంధ్య గారు మనకు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీస్ చూసారు కదా. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ బై బాయ్.